హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే విలేస్టర్ టమాటో పచ్చడి. ఈ పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇక ప్రాసెస్ చూడండి. నేను పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ టమాటోస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. కారానికి సరిపడా మిర్చి తీసుకోవాలి. మిర్చి కారం ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ తీసుకోవాలి, తక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోవాలి అంతే. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఆవాలు వీటిని లో ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయాక ఇందులోకి 1 టీ స్పూన్ మినపగుళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని లో ఫ్లేమ్లోనే విధంగా నిదానంగా వేయించేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయాక ఇందులోకి పావు కంటే ఎక్కువగా నువ్వులు తీసుకున్నాను. నువ్వులతో ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. కావాలి అంటే నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా తీసుకోవచ్చు. నువ్వులు కాస్త వేగాక ఇందులోకి ఈ విధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని పచ్చిమిర్చిని బాగా వేయించేసుకోవాలి. పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వస్తాయి కదా, కొంచెం మచ్చల్లాగా అలా వస్తే సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే. తర్వాత ఇవన్నీ వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కరివేపాకు తీసుకోవాలి. ఈ కరివేపాకు తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఆకుంటే ఈ టమాటో వేయించేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేయించేసుకోవచ్చు, బాగుంటుంది కొత్తిమీరతో. ఇంకా ఇక్కడ నాకు లేదు కాబట్టి యాడ్ చేయట్లేదు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల చింతపండు నానబెట్టేసుకున్నాను ముందే. ఇప్పుడు చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మగ్గాక ఒక 2 నిమిషాలు ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయేదాకా పక్కన పెట్టేసుకోవాలి ఈ టమాటో పీసెస్ని. పోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న పప్పులు అలాగే మిర్చి వీటన్నింటిని యాడ్ చేసుకోవాలి. ఒక 11 నుండి 12 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. పొట్టు తీసినవి ఇలా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అన్నింటినీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి టమాటో చింతపండుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టేసుకోవాలి అంతే. కొంచెం మెత్తగా చేసేసుకోవాలి, బరకగా ఉండకూడదు. కొంచెం మెత్తగా ఉంటేనే ఈ పచ్చడి అనేది బాగుంటుంది. అదే టైంలో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు కూడా మళ్ళీ యాడ్ చేసేసుకోవాలి. ఆవాలు వేసుకోకుండా పర్లేదు, కానీ జీలకర్ర మాత్రం వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. జీలకర్ర ఇవన్నీ వేగిపోయాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకును కూడా బాగా వేయించేసేసుకోవాలి. ఆకు కొంచెం వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఈ పోపులోకి పచ్చడిను యాడ్ చేసుకోవాలి. పచ్చడిలో ఏమైనా కొంచెం ఉప్పు కొంచెం కారం తక్కువైనా కొంచెం సాల్ట్ అండ్ కారం ఇదే టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ పోపులో
బాగా కలిపేసుకోవాలి. 2-3 నిమిషాలు ఈ విధంగా కలిపేసుకోవాలి, సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది, అంతే. పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది టమాటో పచ్చడి అనేది. అన్నం, చపాతీ, రోటి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం నెయ్యిలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.